తల్లి ఇలా రెక్కలు చాపుతూనే ఉంటుంది. ఒకటో రెండో కొన్నీ వచ్చేస్తాయి పరిగెత్తుకుంటా, అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఒకటే నాకేంటి భయం, నువ్వు చాపితే రావాలా నేను అన్నట్టుగా ఒకలాంటి ఆలోచనతో అటు ఇటు చూస్తూ ఉంటుంటే ఈ లోపు శత్రువు వచ్చి ఏం చేస్తుంది, ఎత్తుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. అయ్యో నేను చాపాను కదా, నా రెక్కలను చాపాను కదా, నా రెక్కలను ఆశ్రయించమన్నాను కదా, నా రెక్కల చాటుకు రమ్మన్నాను కదా, నా రెక్కల చాటున నీకు భద్రత ఉంది, నా రెక్కల చాటున నీకు క్షేమం ఉంది, నా రెక్కల కింద నీకు కాపుదల ఉంది, అందుకే నేను చాచి ఉంచా. అయ్యో రాలేకపోయావు, నశించిపోయావు కదా అని చెప్పేసి బాధపడతాడంట దేవుడు. ఈరోజు వరకు కూడా యేసు ప్రభు తన రెక్కల్ని చాపి, తన 2 చేతులను చాపి నేను ఆహ్వానిస్తూనే ఉన్నాడు. రా నా దగ్గరికి రా, నా దగ్గరే నీకు భద్రత ఉంది. మరి ఎక్కడ కూడా నీకు భద్రత లేదని ప్రభు చెప్తున్నటువంటి మాట.